సమాజంలో పరివర్తన తీసుకురావడానికి కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ప్రముఖ కవి రచయిత జయరాజ్ అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం వెలుగులోకి తెస్తూ వారి కష్టాలను తీర్చడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. విరహద్ అలీ నాయకత్వంలో జర్నలిస్టుల సంక్షేమంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పకుండా బాటలు పడతాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఒక ఫంక్షన్ హాల్లో TUWJ IJU జర్నలిస్టు సంఘాల అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విరహద్ అలీకి ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. గజ్వెల్ జర్నలిస్టు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ కవి రచయిత జయరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు విరహద్ అలీ మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుండి సమాజంలో ప్రజా సమస్యలతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేసిన తనకు అందరి సహకారం వల్ల రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగే అవకాశాన్ని కల్పించారని అన్నారు. తన సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితుల పక్షాన్ని నిలబడి పోరాటం చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా మహిళల బాలల కార్మికుల హక్కుల కోసం తమ సంఘం పోరాటం చేసి విజయాన్ని సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 35 ఏళ్ల క్రితం జర్నలిజంలో ప్రస్థానాన్ని గజ్వెల్ మట్టి బిడ్డగా, గజ్వెల్ మట్టి వాసన సాక్షిగా, గజ్వెల్ ఉద్యమాలు అందించిన రక్తాన్ని ఎక్కించుకొని నా ప్రయాణాన్ని గజ్వెల్ ప్రెస్ క్లబ్ బాధ్యుడిగా మొదలెట్టి అక్కడి నుండి జిల్లా కార్యదర్శిగా, మెదక్ జిల్లా కార్యదర్శి, తర్వాత ఒక 5 పర్యాయాలు జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శిగా 3 సార్లు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో గజ్వెల్ మట్టి వాసన అందించినటువంటి ఒక ఎదుగుదలని మాత్రం ఇక్కడ కాదు, ఏ వేదిక మీద కూడా నేను గర్వంగా చెప్పాను. ఇవాళ ఒక గజ్వెల్ 35 ఏళ్ల క్రితం గజ్వెల్ ప్రెస్ క్లబ్ బాధ్యుడిగా ఉన్న నేను ఇవాళ రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతానని నేను ఏనాడు కల్లో అనుకోను. నా పనిని జర్నలిస్టుల సంక్షేమం, దానికోసం నేను పాటుపడుతూ అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ 9వ మెట్టులోని ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా అవుతాను. 3 రంగుల జెండాకు బదులుగా ప్రత్యామ్నాయ జెండాను తీసుకురావాలని ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఇలాంటి మహనీయుడు, ఇలాంటి సెక్యులర్వాది, ఇలాంటి శాంతి కాముకుడు, ఇలాంటి పత్రికా రంగంలో ఎదిగి వస్తున్న విరహద్ అలీ లాంటి మహనీయుడు మనకు అవసరమనే విషయాన్ని తెలియజేస్తూ ఈ సభకు వచ్చిన మీ అందరికీ కూడా ఈ సెక్యులర్ వ్యవస్థ, ఈ డెమోక్రటిక్ వ్యవస్థలు, డెమోక్రసీ ఉట్టిగానే రాలేదు. కలలు కట్టి రాత్రిపూట కలలు కట్టి పొద్దున్నే రాజ్యాంగంలో రాయలేదు ఆయన. బౌద్ధుల కాలం నాడు ఇది ఈ ప్రపంచానికి డెమోక్రసీ చెప్పిన బౌద్ధుల కాలంలో బౌద్ధ శిష్యులందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటే చెట్టు పెరడు మీద వాళ్ళ అక్షరాలు రాసి, వాళ్ళ మనోభావాలు రాసి, అందరూ కలిసి వాళ్ళ డబ్బాలో అభిప్రాయాలు చెప్పేవాళ్ళు. అలాంటి ఒక సనాతనమైన బౌద్ధ సిద్ధాంతం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ డెమోక్రసీ